భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరి 1896 పశుసంవర్ధక సహాయకులు అనగా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరి ఫలితాలు అనేవి నిన్న విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా ఫలితాలు విడుదల. గ్రామ సచివాలయాల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు గత నెల 31వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షా ఫలితాలను సీఎం జగన్ విడుదల చేస్తారని పశుసంవర్ధక శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది ఎక్స్ లో అనగా ట్విట్టర్ లో వెల్లడించారు. కానీ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షల్లో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారో మీడియాకు సమాచారం ఇవ్వలేదు. ఫలితాలను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెబ్సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంచారు. మరి నిన్న రాత్రి దీనికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మరి వెటర్నరీ అసిస్టెంట్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా ఇవ్వకపోవడంతో మరి చాలా మంది అభ్యర్థులకు తెలియలేదు. మరి దీనికి సంబంధించిన సమాచారం కేవలం ట్విట్టర్ లో మాత్రమే తెలియజేయడం జరిగింది. మరి ఒకసారి మనం నిన్న ప్రభుత్వానికి సంబంధించి మరి గోపాల కృష్ణ ద్వివేది ఐఏఎస్ గారు మరి ట్విట్టర్ లో తెలియజేసిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ ఆన్ December 31st, 2023. రిజల్ట్స్ రిలీజ్డ్ బై హానరబుల్ సీఎం ఏపీ టుడే ఆన్ అనగా January 18, 2024. ఆల్సో గ్రూప్ అండ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ స్టేట్ టాప్ 10 క్యాండిడేట్స్ స్నాప్డ్ విత్ సీఎం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి వాటికి సంబంధించిన చిత్రాలు కూడా చూస్తూ ఉన్నాం. ఫలితాలు విడుదల చేసేటప్పుడు మరి సీఎం ఇక్కడ ఫలితాలు విడుదల చేస్తున్నటువంటి ఫోటో, దాంతో పాటు మరి టాప్ 10 క్యాండిడేట్స్ తో ఫోటో దిగే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. టాప్ 10 క్యాండిడేట్స్ కూడా సీఎం తో ఫోటో దిగడాన్ని మరి దీనికి సంబంధించిన ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు అభ్యర్థులకు చాలా మందికి మరి స్కోర్ కార్డ్స్ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్కులు వస్తే మరి ఇందులో క్వాలిఫై అయినట్టు, మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినటువంటి వారందరికీ ఉద్యోగాలు వస్తాయా రావా, మరి ఒకవేళ క్వాలిఫై కానటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి, క్వాలిఫై అయినటువంటి వారి పరిస్థితి ఏంటి, ఇటువంటి సందేహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా ఫలితాలు అయితే ప్రభుత్వం విడుదల చేసింది. కానీ మరి పరీక్షా ఫలితాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరి హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, మరి టాప్ 10 ప్లేసెస్ ఎవరికి వచ్చాయి, తర్వాత ఎంతమంది ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు, జిల్లాల వారీగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, జిల్లాల వారీగా టాప్ మార్క్స్ ఏంటి, ఇటువంటి వివరాలు ఏవి కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. మరి మొత్తానికి ఈ సమాచారం తెలిస్తే అభ్యర్థులకు కొద్దిగా ఊరటగా ఉండేది. మొత్తానికైతే వెటర్నరీ అసిస్టెంట్ కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. మరి మీరు కూడా ఈ పరీక్ష రాసినట్టయితే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు చూసుకోవాలి అనుకుంటే మరి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయాలి. మరి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వెబ్సైట్ యొక్క అడ్రస్ apaharecruitment.aptonline.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు ఈ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం అప్లికెంట్ రిజల్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. దీన్ని క్లిక్ చేసి మరి మీ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్ ని పొందవచ్చు. మీ యొక్క వివరాలంటే రిజిస్ట్రేషన్ ఐడి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మరి మీ యొక్క ఫలితం అనేది మీకు రావడం జరుగుతుంది. లేదు మీ యొక్క స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది. మరి దీన్ని క్లిక్ చేసి కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే మీకు స్కోర్ కార్డ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క ఫలితాలు అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత మరి ఎవరు క్వాలిఫై అయినట్టు, ఎవరు క్వాలిఫై కానట్టు అనే సమాచారం చాలా మంది అభ్యర్థులకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు అనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం. దీనికోసం మనం నోటిఫికేషన్ లోకి వెళ్తున్నాం. నోటిఫికేషన్ లో మనం చూస్తూ ఉన్నాం మొత్తం పరీక్ష అంతా కూడా మరి 150 మార్కులకు నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం అనెక్సర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటూ. మరి ఇందులో ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ అనేది 50 ప్రశ్నలు 50 మార్కులకు
మార్కులకు 50 నిమిషాల్లో నిర్వహించారు పరీక్ష. తర్వాత పార్ట్ బి సబ్జెక్ట్ రిలేటెడ్ టు అనిమల్ హస్బెండరీ అంటూ 100 ప్రశ్నలు 100 మార్కులకు మరి 100 నిమిషాల్లో నిర్వహించడం జరిగింది. మొత్తంగా 150 మార్కులకు పరీక్ష నిర్వహించారు. కాకపోతే ఈ 150 మార్కులకు నిర్వహించినటువంటి పరీక్షలో మరి నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఉంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి అవార్డెడ్. అంటే కరెక్ట్ అయితే 1 మార్క్ ఇస్తారు. అండ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ క్వశ్చన్ యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ అంటే ఇవ్వడం జరిగింది. అంటే మరి 1/3 ప్రతి తప్పుకు 1/3 మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. అంటే 3 తప్పులు చేస్తే 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే అంతగా ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ లో ఏవో ఒకటి రాసాంలే అనుకొని మరి ఏవో ఒకటి దిద్దొచ్చినటువంటి వారికి అయితే మార్క్స్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి మార్క్స్ లో ఈ నెగిటివ్ మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి పక్కాగా నెగిటివ్ మార్కింగ్ విధానం ఉన్నప్పుడు పక్కాగా ప్రిపేర్ అయినటువంటి వారే ఎక్కువగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటాయి. ఇక ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక పరీక్ష అనేది 150 మార్కులకు నిర్వహించడం జరిగింది. మరి 150 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు అనే సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ యూనిట్ గా మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైడ్ గా ఆ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ షెల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మరి ఇప్పుడు నిర్వహించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే ఈ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. మరి భర్తీ చేసేటప్పుడు మరి మెరిట్ లేదా క్వాలిఫైయింగ్ ఫస్ట్ క్యాండిడేట్ క్వాలిఫై అయ్యాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఎ క్యాండిడేట్ టు ద సెలెక్షన్ ప్రాసెస్ ఆర్ 40% ఫర్ ఓసీ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్. అంటే ఓసీ గానీ స్పోర్ట్స్ పర్సన్ గానీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 40% రావాలి. ఇంతకు 150 మార్కులకు 40%. తర్వాత బీసీకి అయితే 35% రావాలి బీసీ వారైతే. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి అయితే 30% మార్కులు రావాలి. మరి ఈ మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. మరి ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వచ్చినంత మాత్రం ఉన్న ఉద్యోగం వస్తుందా అంటే లేదు. మరి మరలా కూడా ఏముండాలి, మెరిట్ లో ఉండాలన్నమాట. ఫస్ట్ ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్, తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం మియర్ సెక్యూరింగ్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన్ని ఉద్యోగం వస్తుంది అని మనం చెప్పలేం. కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అయితే ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ లేదా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసేటప్పుడు ఇద్దరు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వస్తే ఎటువంటి ప్రొసీజర్ ని పాటిస్తారు అనే విషయాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇద్దరు అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఏజ్ లో పెద్దగా ఉన్నటువంటి వారు ఉంటారో అటువంటి వారికి ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏజ్ లో కూడా సమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మినిమం అంటే మాక్సిమం మనకు 10th క్లాసే ఉంటుంది కాబట్టి మరి 10th క్లాస్ ఎవరైతే ముందు పూర్తి చేసింటారో అటువంటి వారికి ఎప్పుడు ఏజ్ టై అయినప్పుడు 10th క్లాస్ ఎవరైతే ముందు పూర్తి చేసింటారో అటువంటి వారికి మరి ర్యాంక్ ముందు ఇవ్వడం జరుగుతుంది అంటూ ఇక్కడ టై అయినప్పుడు కూడా ఎటువంటి విధానం పాటిస్తారనే విషయాన్ని కూడా ఇందులో ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చూడవచ్చు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ సెక్యూరింగ్ మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ అంటే ఒకవేళ క్యాండిడేట్స్ లేకపోతే పోస్టులు ఎక్కువగా ఉండి దానికి తగ్గటువంటి క్యాండిడేట్స్ లేకపోతే అలాంటి సమయంలో మరి మినిమం ప్రిస్క్రైబింగ్ మార్క్స్ అనేవి కూడా తగ్గించే అవకాశం ఉంది. లేదా పోస్టులు ఎన్ని ఉన్నాయో అంతమందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈవెన్ క్వాలిఫై కాకపోయినా అనే విషయాన్ని ఇందులో నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తర్వాత మరి 40% ఓసీకి, 35% బీసీకి, 30% ఎస్సీ ఎస్టీ పిహెచ్ కన్నా మరి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తే ఓసీలకు 40% మార్కులు రావాలి. ఓసీ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కు 40% మార్కులు రావాలి. అంటే 60 మార్కులు రావాలి. 150కి 60 మార్కులు వస్తే ఓసీ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్వాలిఫై అయినట్టు. ఇక బీసీ వారికి 35% అంటున్నాం. 35% అంటే 53 మార్కులు రావాలి. 150కి 53 మార్కులు బీసీకి వస్తే క్వాలిఫై అయినట్టు. ఇక ఎస్సీ ఎస్టీ పిహెచ్ 30% మార్కులు అంటున్నాం. 30% మార్కులు అంటే 150కు 45 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు అనమాట. కాబట్టి ఓసీ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్ కు 60 మార్కులు, బీసీకి 53
పైన మార్కులు, ఎస్సీ ఎస్టీ PH కు 45 మార్కుల వరకు వస్తే క్వాలిఫై అయినట్టుగా మనం గమనించాలి. ఒకవేళ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పోస్టుల కంటే తక్కువగా ఉన్నప్పుడు మరి ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ను కూడా తగ్గించి అభ్యర్థులను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈ విధంగా ప్రభుత్వం ఈ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. మరి ఇది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి ఫలితాలు మరియు క్వాలిఫైయింగ్ మార్క్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.